హలో ఎవ్రీవన్, ముందుగా జై భవాని. ఈరోజు దసరాలో 6వ రోజు అనమాట. మనం మార్నింగ్ లేచి పూజ అది కంప్లీట్ చేసుకుని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. నేను మమ్మీ అనమాట, ఇద్దరం మాల వేసుకున్నాం కాబట్టి టెంపుల్స్కి వెళ్తున్నాం. మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఈరోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. చాలా బాగా జరిగింది దర్శనం అయిపోయేసరికి. మాకు ఒక 10 మినిట్స్ అయితే పట్టింది. స్వామివారి పాదాలు చూసారు ఎంత చక్కగా ఉన్నాయో, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాతే గ్రామదేవత పక్కనే ఉన్నారు, అక్కడ అమ్మవారి పీఠం అయితే పెట్టారనమాట. అండ్ అక్కడ కళ్యాణం జరిగింది. సో ఇంకా మేము అవన్నీ విజిట్ చేసి క్యాప్చర్ అయితే చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కేశవస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. తణుకులో ఉండే వాళ్ళకైతే మ్యాక్సిమం ఈ టెంపుల్ కోసం అయితే తెలుస్తుంది. ద ఫేమస్ టెంపుల్ ఇన్ తణుకు అనమాట. నేను చూసారా ఎలా ఉన్నా, పసుపు అయితే రాసుకున్నాను. ఈరోజు అమ్మవారి అలంకరణ వచ్చేసరికి చండీదేవి అనమాట, శ్రీ మహాచండీదేవి. చూసారు కదా, ఈ అమ్మవారినే కాళీమాత అని కూడా అంటారు. నాకైతే చాలా ఇష్టం ఈ అమ్మవారు. ఇంకా అమ్మవారి దర్శనం అయితే చేసుకుని అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. అరౌండ్ 10 అవుతుంది. ఇంక నేను పారాణి అయితే పెట్టుకున్నాను. సరదాగా పారాణి పెట్టుకుంటే మంచిదని చెప్పేసి, చాలా బాగుంటుందని చెప్పేసి పారాణి అయితే పెట్టుకున్నాను. నాకు వచ్చిన విధంగా ఓం అని త్రిశూలం అయితే వేసుకున్నాను. ఇంకా యాక్చువల్గా మేము పెద్దమ్మ వాళ్ళ ఇంటికి భిక్షకైతే వచ్చామన్నమాట. భిక్ష అయితే స్టార్ట్ చేసాం తినడం. మొత్తం భిక్ష అది సేవించేసిన తర్వాత పూజ అది చేసుకుని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము. తర్వాత కొంచెంసేపు పడుకుని లేచాక 6కి పూజ అయితే చేసుకున్నాము. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్. ఇంకా మమ్మీ చూసారు కదా, నాకు బొబ్బట్టు తినిపిస్తున్నారు. క్యూట్గా అనిపించింది ఆ మూమెంట్. ఇంకా దాని తర్వాత మేము ప్రసాదం కింద ఈరోజు అయితే సేమియా చేసుకున్నాము. సో సేమియా కొంచెం తినేసి ఇంకా డిన్నర్ చేసేసి అయితే పడుకుంటున్నాం. దట్స్ ఇట్ ఫర్